రాష్ట్రంలో డ్రగ్స్ నియంత్రణకు అబ్కారీ శాఖ నిరంతరం దాడులు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ బృందాలు మెరుపు దాడులు, విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. డ్రగ్స్ సరఫరాకు మూలాల్ని గుర్తించి వాటిని నిర్మూలించడంపై ప్రధానంగా దృష్టి సారించారు. ప్రజా రవాణా వ్యవస్థలైన బస్సులు, రైళ్లు, అలాగే ప్రైవేటు వాహనాలపై పూర్తి నిఘా పెట్టి సోదాలు చేస్తున్నారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో తనిఖీలను మరింత కఠినతరం చేసి రాష్ట్రంలోకి డ్రగ్స్ ప్రవేశించకుండా చర్యలు తీసుకుంటున్నామని అంటున్న ఎక్సైజ్ రాష్ట్ర టాస్క్ ఫోర్స్ సూపరింటెండెంట్ నంద్యాల అంజిరెడ్డితో ఈటీవీ ముఖాముఖి. రాష్ట్రంలో గంజాయి పూర్తిగా నిర్మూలించడానికి ఎక్సైజ్ అధికారులు వరుసగా దాడులు నిర్వహిస్తున్నారు. తాజాగా దాదాపు రైళ్లలో కానీ తర్వాత వేరే ప్రాంతాల నుంచి కూడా గంజాయి హైదరాబాద్కి తీసుకొస్తున్న వారిని కూడా పట్టుకుంటున్నారు. అసలు ఈ దాడులకు సంబంధించి అంటే ఎలా ఉండబోతుంది, గంజాయికి సంబంధించి కూడా ఎక్కడెక్కడ తీసుకొస్తున్నారు, ప్రస్తుతం ఈ సోదాల్లో ఎలాంటి విషయాలు వెళ్ళలోకి వచ్చాయి మనతో మాట్లాడడానికి ఎక్సైజ్ అధికారి అంజిరెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరి చూసుకున్నాం. సార్, ఇప్పటికే దాదాపు గంజాయికి సంబంధించి కూడా ఒక పక్క ఎక్సైజ్ అధికారులు ఉక్కుపాదం అవుతున్నారు. అయినప్పటికీ దాడులు నిర్వహిస్తున్న చోట కూడా గంజాయి పట్టుబడుతుంది. ఏంటి సార్ ఇది, ఎక్కడి నుంచి వస్తున్నట్లు కూడా మీ దర్యాప్తులు తెలియదు? ఈ గంజాయి కన్జంప్షన్ అనేది ఈ మెట్రోపాలిటన్ సిటీస్లో దాదాపుగా ఇండియాలో చాలా సిటీస్లో ఇది పెరుగుతున్నమాట వాస్తవం. అయితే హైదరాబాద్ సిటీలో కరోనా కన్నా ముందు, కరోనా తర్వాత అన్నట్లుగా ఒక విభజన రేఖ ఈ గంజాయి కన్జంప్షన్లో మనం విభజించి చూడవచ్చు. కొంతమేరకు ఈ గంజాయి రకరకాల కారణాలతోటి సిటీస్లో కన్జంప్షన్ పెరుగుతుంది. ఈ క్రమంలో గత సంవత్సరం ఎక్సైజ్ శాఖ నుంచి ఆపరేషన్ దూల్పేట్ పేరుతోటి దూల్పేట ప్రాంతం ఏదైతే ఉందో ఆ ఏరియా ఒకప్పుడు 2016-17 సమయంలో గుడుంబాకి, అదేవిధంగా తర్వాత నుంచి గుడుంబా అంతా బంద్ అయిపోయి గవర్నమెంట్ వాళ్ళకి రీహాబిలిటేట్ చేసి దాదాపుగా 1500 కుటుంబాలు ఇన్వాల్వ్ అయిన దందాన్ని కంప్లీట్గా బంద్ చేసి ప్రభుత్వం వారికి రీహాబిలిటేషన్ అది ఇవ్వడంతో చాలా వరకు దాని నుంచి బయటపడి కొద్దిమంది మాత్రము ఈ గంజాయి అమ్మటం అది స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరైతే ఇంతకుముందు వినియోగదారులు ఉన్నారో ఆ వినియోగదారులే ఎక్కడ దొరక్కపోయేసరికి ఆ అలవాటుకి, వాళ్ళ బలహీనతకి, ఒత్తిడికి గురయ్యి వాళ్ళంతటా వాళ్ళు పోయి అరకు తదితర ప్రాంతాలకు వెళ్ళి స్టాక్ తెచ్చుకొని వాళ్ళు సేవించడం, వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళకి సప్లై చేయటం, ఇలాంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఈ క్రమంలో గత 3 days క్రితము ఒక ఇంపార్టెంట్ ముద్దాయి లఖన్ సింగ్ అనే వ్యక్తి, అతను దాదాపు 4 కేసుల్లో పరారీలో ఉన్నాడు. ఇతని పైన దాదాపుగా 7 కేసులు ఇంతకుముందు బుక్ అయినాయి. అతను మంగళాడు పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్ కూడా. అతన్ని 21 కేజీలతోటి కారుని కూడా స్వాధీనం చేసుకుని అతను అరెస్ట్ చేయడం జరిగింది. ఒక 2 కేజీలతోటి మరొక వ్యక్తిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది దూల్పేటలో. ఈ మా టాస్క్ ఫోర్స్ టీమే మరొక టీము నాగ్పూర్ నుంచి హైదరాబాద్కి సప్లై చేస్తున్నటువంటి గంజాయిని 1.2 kgs జవహర్ నగర్ ప్రాంతంలో గట్కేసర్లో అరెస్ట్ చేయడం జరిగింది. ఇదే కాకుండా విస్తృతంగా బస్సులు తనిఖీ చేయటము, ట్రైన్స్ తనిఖీ చేయటం, ఇవంతా మా టీమ్స్ చేస్తూ ఉన్నాయి. మా ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ గారు షావనాజ్ కాసిం గారి ఆదేశాలు, అదేవిధంగా మా కమిషనర్ గారు, ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ సార్ ఎప్పటికప్పుడు ఈ క్రైమ్ నియంత్రణ కోసం వాళ్ళు ఇస్తున్న ఆదేశాలకు అనుగుణంగా అన్ని టీంలు కూడా స్టేట్ టాస్క్ ఫోర్సే కాకుండా ఎన్ఫోర్స్మెంట్ టీంలు కానివ్వండి, ఈ డిటిఎఫ్స్ హైదరాబాద్, సికింద్రాబాద్ సంబంధించిన, రంగారెడ్డి జిల్లాలో ఉన్న శంషాబాద్, సరూర్ నగర్, మేడ్చల్, మల్కాజ్గిరి డిటిఎఫ్ టీంలు కూడా విస్తృతంగా ఈ దాడుల్లో ఎంగేజ్ అయ్యి ఈ గంజాయి నివారించేదానికోసం, గంజాయి అమ్మకాలను పూర్తిగా నిలుపుదల చేసేదానికోసం, ఈ డ్రగ్స్ విస్తృతిని సిటీలో తగ్గించేదానికోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. గంజాయి ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి తీసుకొస్తున్న వారు ఇప్పుడు పట్టుబడుతున్నారు. అయితే వారిపైన కూడా అంటే రాబోయే రోజుల్లో ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఇప్పుడు ఆల్రెడీ దూల్పేట నుంచి అంగూరిబాయ్ అనే మహిళ పైన పీడీ యాక్ట్ నమోదు చేయడం జరిగింది. ఆమె ఇప్పుడు లోపటే ఉంది. అదేవిధంగా ఈ విధంగా నొటోరియస్గా మారిపోయి ఎన్నిసార్లు కేసులు పెట్టినా వాళ్ళు నార్మల్ లా వాళ్ళని నియంత్రించడంలో సరిపోవట్లేదు అని భావించిన పక్షంలో పీడీ యాక్ట్ కూడా ఇన్వోక్ చేయడం జరుగుతుంది. మా డైరెక్టర్ గారు ఆ విధంగా ఆదేశాలు సిద్ధం చేశారు. మరికొంతమంది పైన కూడా పీడీ యాక్ట్ విధించే ఆలోచనలో ఉన్నాం ప్రస్తుతం. అంటే గంజాయి తరలించడానికంటే ఒక ప్రత్యేకంగా వాహనం ఏర్పాటు చేసుకొని ఇతర రాష్ట్రాల నుంచి ఇటు హైదరాబాద్ కానీ ఇతర జిల్లాల్లో కూడా తరలిస్తున్నారు. కానీ ఈసారి నేరుగా ప్రజా రవాణా రైళ్లు, బస్సుల్లో టార్గెట్ చేసుకుంటూ దాంట్లో గంజాయి రవాణా చేస్తున్నారు. దీనిపై ఏ విధంగా ఆబ్కారీ శాఖ దృష్టి పెట్టే అవకాశం ఉంది? ఇప్పుడు జనరల్గా 5 కిలోలు, 10 కిలోలు చిన్న చిన్న
మొత్తాలు అనేవి జనరల్గా మొదటి నుంచి కూడా ఆర్టీసీ బస్సులో కానీ ప్రైవేట్ ట్రావెల్స్లో కానీ రైల్లో కానీ వాళ్ళొక సీట్లో కూర్చొని మరొక చోట దాన్ని పెట్టి వాళ్ళకి ఆ బ్యాగ్కి సంబంధం లేదన్నట్టుగా ఉంటారు. ఎవరు పట్టుకోకుండా అది డెస్టినేషన్ సేఫ్గా చేరితే దాన్ని తీసుకొని కిందకి దిగటం అనేది జరుగుతుంటుంది. అదేవిధంగా బస్సుల్లో కూడా ఆ లగేజ్ మధ్యలో దాని చుట్టూతా క్లోత్స్ కానివ్వండి, బుక్స్ కానివ్వండి, ఏదో రకరకాలుగా వాటిని లోపల దాచిపెట్టి బస్సు ట్రాన్స్పోర్టేషన్లో గూడ్స్ కింద తీసుకురావటం అనేది జరుగుతూ ఉంటుంది. పెద్ద ఎత్తున 100 కిలోలు, 80 కిలోలు, 150 కిలోలు అట్లా తీసుకురావాలంటే మాత్రము ఈ 4 వీలర్స్లో ఫ్యాబ్రికేట్ చేసి వాళ్ళు దానికి కావాల్సిన విధంగా మార్పులు చేర్పులు చేసి దాంట్లో ఆ సరుకు దాచి తీసుకురావటం అనేది జరుగుతుంది. ఇది మొత్తం మీద గంజాయికి సంబంధించి కూడా రాష్ట్రంలోకి రాకుండా కూడా పూర్తిగా అరికట్టేందుకు కూడా ఆబ్కారీ శాఖ ఎప్పటికప్పుడు కూడా దాడులు నిర్వహిస్తుంది. ప్రజారావాన్ని ఉపయోగించే రైళ్లలో, బస్సుల్లో కూడా గంజాయి తీసుకున్న వారిపైన కూడా ప్రత్యేకంగా నిఘా ఉంచి వారిని కూడా అదుపులో తీసుకుంటున్నాం. ఎవరైతే తరచుగా గంజాయి తరలిస్తున్నారో, గంజాయి కేసులు అయితే నమోదు అవుతున్నాయో వారిపైన కూడా పీడీ యాక్ట్ కూడా నమోదు చేయడానికి కూడా వెనకాడమని చెప్పి కూడా ఆబ్కారీ శాఖ అధికారులు అయితే వెళ్లేసిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో రమేష్, ఈటీవీ, హైదరాబాద్.